దోస్తుల్లా ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నా. మీకు ఎలా మంచి మంచి సినిమా ముచ్చట్లయితే వాటకొచ్చినా ఇక చూద్దాం పండ్రి. ఒక సినిమా అయితే నిజంగా ట్రెండ్ సెట్ చేసిందని చెప్పచ్చు. 500 కోట్ల మార్క్ దాటేసిందంటే నిజంగా నమ్ముర్రి. గదేనుల్లా రజనీకాంత్ నటించిన కూలీ సినిమా. ఇదైతే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందంట నుల్లా. వామ్మో, ఇక ఈ ముచ్చటనైతే సినీ వర్గాలల్లా మస్తుగా నడుస్తుంది. ఇక గాలే చెప్తురు ఈ ముచ్చట. విడుదలైన 12 రోజుల్లోనే గింత సాధించిందంటే నిజంగా గ్రేటే కదా నుల్లా. మరోవైపేమో హృతిక్ ఎన్టీఆర్ వాటు నటించుడు కదా, ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా 327 కోట్లకు పైగా వసూలు చేసిందంట నుల్లా. సినీ వర్గాలలో అయితే వెల్లడించిర్రు. ఇక తెలుగులో ఈ మూవీ 62.10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసిందని తెలుపుతుర్రు. నిజానికి శ్రీలీల మాత్రము డాన్స్ తోని అద్దర కొడుతుందిలా. ఎక్కడ చూసినా కూడా గావే పాటలే. ఎన్టీఆర్ రామ్ చరణ్ మూవీల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ శ్రీలీల. ఏమన్నారంటే ఒకవేళ రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే ఎవరితోని ఫస్ట్ మీరు స్టెప్పులు వేస్తారు అని హీరోయిన్ శ్రీలీలను అడిగిరులా ఓ టాక్ షోలో. ఇక దానికి ఏమని సమాధానం ఇచ్చిందంటే తనతో కలిసి నటించే వారితో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపింది. ఇక సమంత తన ఫేవరెట్ అని చెప్పుకొచ్చిందిలా. ఇక నిజంగా శ్రీలీల మస్తుగానే నటిస్తుంది, అందరితోని మస్తుగా డాన్స్ చేస్తుంది. గమె డాన్స్ సాయి పల్లవిని మించి పోతుందని అందరూ టాక్ చేస్తుర్రు. నిజంగా రామ్ చరణ్ తోని సినిమా అవకాశం ఎవరైనా వదులుకుంటారా నుల్లా? ఎగనతోని ఏ పాత్ర రచన చేయొచ్చు. అమ్మ పాత్ర ఏంది, అమ్మమ్మ పాత్ర ఏంది, అక్క పాత్ర ఏంది, చెల్ల పాత్ర ఏంది, ఏదైనా సరే ఆఫర్ వచ్చిందంటే చాలు చెయ్యొచ్చు కదా నుల్లా. అయితే స్వాసిక మలయాళ బ్యూటీ ఉంది కదా, గామె రామ్ చరణ్ తోని పెద్ద ఆఫర్ వచ్చిందంట. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది ఉంది కదా, గన్లా ఒక పాత్ర వేయనీకి గమెను అడిగిర్రంట నటిని. అడిగినా కూడా ఆమె అసలు నేను చెయ్యను, రామ్ చరణ్ తో ఎందుకు చేస్తాను అనుకుంది. కానీ ఎందుకు అద్దన్నదంటే స్వాసిక తల్లి పాత్ర చేస్తే బాగుంటదని అనుకుర్రంట. ఇక బుచ్చిబాబుకు తల్లి పాత్ర అంటే నేను అస్సలు చెయ్యను, గైనే నా డ్రీమ్ బాయ్ అని చెప్పుకొచ్చిందంట. ఆ సమయంలో రామ్ చరణ్ మదర్ రోల్ గా నటించేందుకు నేనెందుకు సిద్ధంగా ఉంటాను, నేను సిద్ధంగా ఉండను అని చెప్పుకొచ్చిందంట. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తే వేస్తా గాని రామ్ చరణ్ కు మాత్రం తల్లి పాత్రగా చెయ్యను అని చెప్పుకొచ్చిందంట నుల్లా. అయితే పెద్ద సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ అవుతుందంట. ఇక రామ్ చరణ్ అభిమానులంతా కూడా గప్పుడు పండగ చేసుకోవచ్చు. నారా రోహిత్ ఉన్నాడు కదా నుల్లా, గైన సినిమా సుందరకాండ గదైతే రేపు విడుదలకి రెడీగా ఉందని చెప్పచ్చు. ఇక గన్ల పోస్టర్ అయితే ఒకటి రిలీజ్ అయింది. ఇక అది చూస్తేనైతే నిజంగా అది చూడంగానే నా వయసు కూడా గట్లా తగ్గిపోతే బాగుండని అనిపించింది. ఎందుకంటే శ్రీదేవి ఎప్పటి హీరోయిని, అప్పటి హీరోయిని. నిజంగా ఏడికింత వయసు వెరిగినోళ్ళు కూడా తగ్గిపోతుర్రు. గా సీన్ చూస్తేనైతే గట్లనే అనిపిస్తుందిలా. చూడంగానే అమ్మో నేను కూడా చిన్న పిల్లనైతే బాగుండులే అనిపించింది. ఇక మళ్ళా స్కూల్ కు పోయేది గా రోజులు అన్ని గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే గన్ల శ్రీదేవి స్కూల్ యూనిఫామ్ వేసుకొని కనబడ్డది. ఇక గన్ల చూస్తేనైతే నిజంగా చిన్న పిల్ల మంచిగా అనిపిస్తుంది అని అందరు అనుకుంటారు. కానీ గమ వయసు ఎంత, గామెంత మంచిగా చేసినట్టుంది ఇక సినిమాల. ఇక పాత్ర కూడా ఒప్పుకున్నాడు గ్రేటే అనుకుంటారు అందరూ. అయితే సుందరకాండ సినిమా అప్పట్లో వెంకటేష్ తీసిండు కదా, ఇక సేమ్ గట్లనే ఉంటదేమో అని కూడా టాక్ నడుస్తుంది. ఇక చూసినాక చెప్పాలి. గివి నుల్ల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తుంది మంగమ్మ. చూస్తూనే ఉండరు అప్పటిదాకా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.